తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కి వెళ్తోంది. కొత్తగా పరిశ్రమలు ఏర్పాటు కావడం లేదు. దాంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం క్రమంగా తగ్గుతోంది. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంలో ఏటా 20% వరకు విద్యుత్ వినియోగం పెరగాలి. కానీ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గుతోంది. గతేడాది మే 1న 10,879 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండేది. ఈ ఏడాది మే 1న 9,811 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ మాత్రమే ఉంది. 1000 మెగావాట్ల విద్యుత్ వినియోగం తగ్గింది. గతేడాది మే 2న 10,218 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా ఈసారి 9,877 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ మాత్రమే ఉంది. గత ఏడాదితో పోలిస్తే 341 మెగావాట్ల విద్యుత్ వినియోగం తగ్గింది. గతేడాది మే 3న 9,290 మెగావాట్ల విద్యుత్ వినియోగం ఉంది. ఈసారి 8,510 మెగావాట్ల డిమాండ్ మాత్రమే ఉంది. అంటే 780 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ తగ్గింది. విద్యుత్ వినియోగం తగ్గడానికి అనేక కారణాలున్నాయి. పరిశ్రమల స్థాపన కోసం రేవంత్ సర్కార్ దృష్టి సారించడం లేదు. దాంతోపాటు నిర్మాణ రంగం కుదేలైంది. అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నారు. రాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడా అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి నిలదీశారు. ఇది తెలంగాణ రైసింగా లేదంటే రివర్సింగా సీఎం రేవంత్ అని ప్రశ్నించారు.